ఎంతైనా తల్లి తల్లే గదా! ఎలా చెప్పాలో, ఎట్లా మొదలుపెట్టాలో నాకైతే ఏం అర్థం కావడం లేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ వీడియో జేయడము. నేనేమంటున్నానంటే రీసెంట్‌గా 2 తెలుగు రాష్ట్రాలని వణికిస్తున్నటువంటి ఒక విషయం ఏంటుందంటే, తల్లి ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద పడి చనిపోయింది. ఎందుకో తెలుసా? కారణం ఎవ్వరికీ తెలీదు. కానీ తనకి సంపాదించే సత్తా ఉన్నా గూడా, బిడ్డల్ని హ్యాండిల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నా గూడా సింగిల్‌గా అన్నీ ప్రతీదీ చేయగలిగే కెపాసిటీస్ అన్నీ ఉన్నా గూడా తను చనిపోవాలనుకునింది. కానీ తను చనిపోయేటప్పుడు తన పిల్లల గురించి ఆలోచించింది. అరే! నేను చనిపోతే నా పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? వాళ్ళేం చిన్న పిల్లలు గాదు. ఇంటర్ చదువుతా ఉంటారు. కానీ నేను చనిపోతే వాళ్ళకెవరు ఆధారం ఉంటారు? వాళ్ళనెవరు చూసుకుంటారు? అని ఎక్కువ బాధపడి తను అంత కఠినమైన నిర్ణయం తీసుకునింది. దయచేసి ఎవరైనా సరే బాధ్యతలు ఎక్కువగా మోస్తున్న ప్రతి ఉమెను గూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ఒక సిట్యుయేషన్‌లో ఒకానొక టైంలో మనం ఒంటరిగా ఉండొచ్చు, నిరాశగా ఉండొచ్చు, బాధపడతా ఉండొచ్చు. ప్రతీదీ మనం ఫేస్ చేస్తా ఉండొచ్చు. కానీ ఒకానొక టైంలో ప్రతీదీ మనం ఏదైతే నమ్మి ఒక ధర్మం మార్గంలో వెళ్తూ ఉంటామో అన్నీ మనకు సర్దుకుంటాయి. కాబట్టి ఎవరు గూడా చిన్న చిన్న ఆలోచనలు ఎప్పటికీ చేయకుండా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.